సో హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నానిక్ అవుజీ అఫీషియల్. సో ఈ వీడియో ఏంటంటే నా బండి మొత్తం ఇప్పేసిండు కదా. సో వాన్ బండి ముందర టైర్ ఇప్పేసి వానితో ఆడుకుందాం అని ఫిక్స్ అయినా. సో వాని బండి అవపడుతుంది ఇక్కడ చూపెడతా. వాని బండి మొత్తం ఇప్పేసి, బండి మొత్తం అంటే ముందర టైర్ ఇప్పేస్తాం. ఇంకో ఈ ముందర టైర్ ఇప్పేస్తా, వాంది ముందర టైర్ ఇప్పేసి నా డ్యూక్కి వెనకాల కట్టుకొని తిప్పుతానమాట. వాని ముందట, వాని కళ్ళ ముందటనే తిప్పుతా. సో వాడు ఇందాక బయట తిరిగి తిరిగి వచ్చి వండుకున్నాడు. సో నా బండి ఇప్పేంత ధైర్యం ఉందా వానికి? నా బండి ఇప్పింది కదా, సో నేను కూడా ఇప్పుతా. ఇంజన్ ఇప్పుదాం అనుకున్నా ఫస్ట్. అయితే ఆ ఇంజన్ ఇప్పాలంటే చాలా రిస్క్. ఇప్పిన వల్ల మనకి ఎక్కిరాదు, ఇప్పడం వరకే మన పని. ఎక్కియడం తర్వాత ముచ్చట ఇంకా. సో అందుకే అంత రిస్క్ తీసుకోవడం వద్దని చెప్పేసి ఫ్రంట్ టైర్ అయితే ఇప్పుదాం అనుకున్నా. సో చాయిస్ ఉంటే బ్యాక్ టైర్ కూడా ఇప్పేద్దాం, కానీ బ్యాక్ టైర్ కూడా మనకి ఎక్కేరాదు. సో ఫ్రంట్ టైర్ ఇప్పేసి, ఫ్రంట్ టైర్ అమ్ముకోవడం అంటే సరే అమ్మడం వద్దులే, కానీ దాన్ని వేసుకొని ఇక్కడనే ఈ గల్లీలో పెట్టుకొని మా గల్లీలో తిప్పుతాను అనమాట. బండికి వెనకాల కట్టుకొని వాడిని లేపేసి బయటికి పిలిచి బండి వేసుకొని తిరుగుతాను అనమాట. వాడు వెనకాల ఏం చేస్తాడో వాడి రియాక్షన్ చూడండి. ఇంకా ఆడుకుందాం అంతని. టైర్ కూడా ఇప్పేసి చేతితో ఆడుకుంటే చిన్నప్పుడు ఆడుకున్నట్టు పోతాం కదా, అట్లా కూడా పోవచ్చు. అట్లా కూడా చేద్దాం. వానికి చుక్కలు చూపెట్టాలని ఫిక్స్ అయినా. వాడు నా బండి ఇప్పుతాడా? ఇంకోసారి నా బండి జోలికి రావాలంటే భయం కావాలి వానికి. నా బండి పాటలన్నీ ఇప్పేసిండు వాడు. సో వాని బండి పాటలు ఇప్పలేమా? ఇప్పేద్దాం. మళ్ళీ నా బండి జోలికి నెక్స్ట్ వాడు వస్తే ఈసారి వాని బండే వాళ్ళు కొట్టేస్తా. అట్లుంటుంది మనతోని. సో వాడు ఏం చేస్తుండో చూపెడతా చూడండి. లోపలికి పోయి సో ఆడైతే పనుకుండు గైస్. పానర్లు కూడా ఏమేమి వస్తాయో చూసుకొని పెట్టుకున్నాను అన్నమాట. సో అవి కూడా చూపెడతా. ఈ రెండు వస్తాయి అన్నమాట. సో ఈ రెండు పానాలు వస్తాయి అన్నమాట. అందుకే ఈ రెండు ఇందాక వాడు వచ్చినప్పుడే చిన్నవాడు అనుకున్నాక చూసుకున్నాను అనమాట. సో ఇవి పెట్టి వాని బండి ముందర టైర్ ఇప్పేద్దాం. వానికి చుక్కలు చూపెట్టేద్దాం. మినిమం ఉండాలి. మన బండి ఇప్పినప్పుడు వాని బండి కూడా మనం ఇప్పాలి కదా. ఇప్పకపోతే ఎట్లుంటుంది? సో వాని మీద ఇంకా నెక్స్ట్ లెవెల్, వాన్ ఆమె రివెంజ్ చేసిండు కదా, వాని మీద నెక్స్ట్ లెవెల్ రివెంజ్ చేస్తా చూడండి గాయస్. సో ఆడుకుందాం పడండి వానితో. ఎట్లా అనుకుంటా చూపెడతా ఆగండి. సో ఈ టైరే మనం ఇప్పేది. ఇప్పుడు ఈ టైర్ ఇప్పేద్దాం. ఇప్పేసి ఆడుకుందాం మనతోని. సో చలో. రావట్లేదే. సో నేనైతే ఇప్పుడు ఇప్పలే, ఇప్పుడే ఫస్ట్ టైం. ఇప్పుడు మనకి చుక్కలు చూపెట్టేద్దాం. అందిరయ్యా ఏం చేస్తున్నా? గట్టిగా ఉన్నది. వచ్చేసింది గాయస్. వచ్చింది. చూసేది కదా నట్లు.
అట్లుంటుంది మనకి మొత్తం ఇప్పుడు టైం వచ్చేసింది. సో నేను టైం ఏం చేద్దాం, సెట్ కాదు ఇట్లాంటివి. సో నా బండి అయితే బండి వెనకాల కట్టుకున్నా, ఫస్ట్ అయితే ఆడుకున్నా. అందిరయ్యా ఏం చేస్తున్నా? సో ఈ టైరు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి గైస్, అమ్మేస్తా ఇది కూడా. ఇక్కడ పెట్టి నా బండికి వెనకాల కట్టుకొని తిప్పుతా అనమాట. నా బండి చూడండి ఇక్కడ ఉంది. సో గాయస్ నేను టైర్ అయితే వెనకాల ఇట్లా కట్టేస్తా. ఇంకా మధ్య బండి గడ్డ ఉంటుంది కానీ దీన్ని వేసాను కాబట్టి దీనికే కడతా. సో వాళ్ళ చుక్కలు పెడతాయి కదా, ఘోరంగా ఆడుకోవాలంటే ఘోరంగా ఆడుకోవాలి అనుకుని చూడండి ఇట్లా చేస్తాను. మొత్తం ఇరికాయలు కట్టేస్తాను అనమాట. పైన పడ్డ ఏం కాదు కానీ నేను పడవద్దు, నా బాధ అది. అవునా నిజమా? సో వీళ్ళు నాతో నా బండి ఇప్పి నాతో ఆడుకుంటాడా. ఇంకోసారి నా బండి జోలికి రావాలంటే వానికి భయం పుట్టాలన్నమాట. అట్లయితేనే ఇంకోసారి నా బండి జోలికి రాదు. ఓకే చాలా టైట్గా పెట్టినా, ఎటు పోదు, పోయినా ప్రాబ్లం ఏం లేదు, బండి కాదు కదా. సో నా బండి ట్యాంక్ గీంక్ అన్ని ఇప్పేస్తాడా. సో వాడు ఇప్పుడు పడుకుంది కదా, వాడిని లేపుతాం. ఇది కట్టేసినాక లేపినాక వానికి ఉంటుంది ఇప్పుడు. సో చూడండి గైస్, ఇప్పుడు ఈ డోర్ తీసి వాడిని వెళ్తా. కెమెరా మమ్మీ డోర్ తీసి వెళ్తా. సో చూద్దాం వాడు ఏం చేస్తాడో. పనుకొని ఉండనమాట. సో వాడిని పిలిచి బండి అయితే స్టార్ట్ చేస్తా. సో మమ్మీ నువ్వేం చేయాలంటే నేను బండి స్టార్ట్ చేసుకొని అటు ముందుకు పోయినాక వాడిని బిల్లు బయటికి వస్తాను, నేను ఇక్కడ ఆగుతా. వాటి కెమెరా ఏయ్ బాబు లేవ్, ఏ బాబు